సంసార స్వప్నతుల్యో హి సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః సంభవం సంభవం సత్యవద్భాతి సంభవం సత్యవద్భాతి ప్రబోధే సత్యసత్ప్రభాత్ ప్రబోధే సత్యసత్ప్రభాత్ సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః ప్రభాతే సత్యసద్భాతి ప్రమోదే సత్యసత్ప్రభాత్ ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిసన్ టు. అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది. In the same way, before realization, likes and dislikes look alike. పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయు కూడాను స్వప్నతుల్యమవుతుంది. Once you get the vision of God, the entire world becomes a dream. పంచేంద్రియ మహాభూత పంచేంద్రియ మహాభూత సంభవం కర్మ సంచితం. పంచేంద్రియ మహాభూత సంభవం కర్మ సంచితం. శరీరం సుఖ దుఃఖానాం శరీరం సుఖ దుఃఖానాం భోగాయ భోగాయ నమః. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం. This physical body is a combination of the 5 great elements: earth, water, fire, air and ether. ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది. These have got
some regulated standards. దీనిని భౌతిక శరీరమని చెప్పబడుతుంది. This is called the physical body. సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యములు కల్పించినది ఈ శరీరమే. It is this physical body which establishes all types of relations with the world. దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు. Another name for this is Panchikarana. ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది. In this, Atma would be in the waking state. సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి. All the five senses will be functioning fully. ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము. This body itself is the home for joy and sorrow. ఇది మూడు భాగములుగా విభజించబడినది. This has been divided into three divisions. స్థూల, సూక్ష్మ, కారణములు అని. And that is gross, subtle and causal. ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము. This physical body is the result of food. ఇది పరిపూర్ణ జడము. This is inert totally. ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది. This is only an instrument. మనకు కనిపించినది ఈ స్థూల శరీరము. What we see is this physical body. దీనిని సత్యమని నిత్యమని విశ్వసించి considering this as truth and eternal, సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు. man is giving up the principle of Atma, which is really eternal and permanent. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. అపంచీకృత భూతోత్తం అపంచీకృత భూతోత్మం భోగాయ తనయే నమః. పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం. The subtle body consists of 5 live breaths, mind, intellect and 10 senses. దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు. This may also be called dream state. ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది. The personality is not so very visible in this case. ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది. In this particular state of subtle body, mind creates its own new world. ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది. It is a standard of proof by itself. ఇది ఎవ్వరితో కూడాను సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే. It is a world in itself without having any relationship with anything whatsoever. ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది. In the dream state, it creates for itself and it becomes itself many things it experiences. రూపము కాని రూపమును, it is a form without form. వినికిడి గాని వినికిడిని, It is a hearing without hearing. రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
It creates also a taste without being any taste there. కానీ ఈ సృష్టి అంతయుకుడును తనకు తానే పరిమితమై ఉంటుంది. But this entire creation is restricted to that individual's experience alone. ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది. In this dream state, even when there are 10 people living or sleeping in the same room, each one's dream is different from the other. Each one's experience is very unique and restricted to ఈ himself. స్వప్నమునకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు. There is no relationship whatsoever to this dream state and the waking state. ఒక వ్యక్తికి స్వప్నములో తాన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు. One person may dream that his friend is giving him a lot of trouble. తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడితివి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరి పిచ్చివాడా, నేను నిన్ను చూడలేదే అని తాను జవాబు చెప్తాడు. The next day, when he meets the friend and questions him, why did you give me so much of trouble? He will say, well, అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు. oh madman, అతని బాధలను తానే సృష్టించుకున్నాడు. that means that he has created friend in the dream. సర్వానుభూతులు కూడా తానే సృష్టించుకున్నాడు. He has created all the experiences for himself. కనుక స్వప్నావస్థయందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవ్వరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు. In this way, the experiences of a person in the dream are restricted to himself. They are not a reality in the real world at all. సుఖ దుఃఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థయే. The experience of joy or sorrow is in this dream state. కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే. In the dream state, he may also get a rebirth, అనగా సూక్ష్మ శరీరమే. and that is the subtle body. ఇందులో మనస్సు ప్రధానమైనది. In this state, mind plays a very important role. ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది. Mind creates the entire world in the dream state. మనోమూలం మిదం జగత్. ప్రపంచమంతైకుడును మనోమయంతోనే కూడి ఉంటున్నది. The entire world is full of the mind. It is the mind which creates. మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకొని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి. Mind has been given different names on the basis of the functions which it performs. సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు. It gets the name Manas on account of the thought processes which it gets. నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు. Mind is also called intellect when it discriminates. నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు. As it goes on remembering things, it is also called chitta. దేహంతో తాదాత్మ భావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు. When mind identifies itself with the physical body, it is called ego. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇది మనస్సు యొక్క పర్యాయ పదములే. The four words mind, chitta, intellect and ego are only four names for the same ఈ mind. నాలుగింటి యొక్క సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ. Antakarana is putting together of all these four. కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే. The waking state as well as the dream state are the creations of the mind. మూడవది సుషుప్తి. The third one is sushupti. సుషుప్తి అనగా సు అనగా మంచి, Su stands for షుప్తి అనగా ఒక నిద్ర, Sushupti therefore stands for మంచి నిద్ర. good sleep, sound sleep. అయితే
ఇందులో మనస్సు లేదు. In this state, there is no mind. మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడాను లేదు. As there is no mind, there is no world also. ప్రపంచం లేకపోవటం చేత సుఖ దుఃఖములు కూడాను లేవు. As there is no world, man does not have joy or sorrow also. మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం. The world exists as long as mind lasts. ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖ దుఃఖములు. As long as you are concerned with the world, you have got sorrow or కనుక సుఖ joy. దుఃఖములకు ప్రపంచమే మూల కారణము. Therefore, for joy or sorrow, it is the world which is responsible. ప్రపంచమునకు మనస్సే కారణము. For the world, it is the mind which is responsible. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేయో అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం. In this context, it is said, mind is responsible for the bondage as well as the freedom or liberation. అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి. But there is one more state, transcendental state of Atmic state. మానవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యం పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు. Man is forgetting Atma because he identifies himself with the waking state, dream state and deep sleep state. అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం. But for all the experiences, the basis is Atma. మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోచీరమేకం బహుదేనుభూతి ఏకం పరాత్మం బహుదేహవర్తి మృత్పిండమేకం బహుభాండరూపం. మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి. Mud is one, but parts created out of mud are different in forms and names. ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది. There is only one gold, but jewelry may be different. అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే. In the same way, forms are different, but the principle of Atma is one. ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావంనే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు. Man is filled with ignorance because he is following the physical body and its limbs, forgetting Atma, which is the basis of everything. సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి. There will be innumerable waves in a ocean. ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు. There would not be any similarity between any two waves. అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి. Waves appear differently to us. కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం. But we are giving up the truth that water in all these waves is the same. మానవ స్వరూపములు అనంతమైనటువంటి యొక్క రూపములుగా కనిపిస్తుంటాయి. You come across innumerable forms of the human beings. ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే. All these human beings are waves in the ocean of Satchidananda. ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కానీ అన్నింటికి ఆధారము ఆత్మనే. Names and forms appear to be different, but the basis of Atma is one and the కానీ same. మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ,
మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమైనటువంటిది కప్పబడినది. But one has to recognize that this Atma is covered by the other 5 types of body, the physical, the life forces, the mind, the intellect and the ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు. We are not able to see this Atma so clearly because Atma is covered by these 5 sheets. శరీరమే అన్నమయ కోశం, Physical body is Annamaya Kosha, food. ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ కోశములే ఈ సూక్ష్మ స్వరూపము. This life sheet, mind sheet, intellect sheet are the subtle body. ఆనందమయ కోశమే కారణ శరీరం. The bliss sheet is the causal body. ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు. The name given is bliss here, but this is not really bliss. ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది. The causal body is enjoying this bliss sheet, which is only a reflection of the real Atma. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. Moon is not self-luminous. సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుని పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. Moon shines when the rays of the sun fall on him. అదే విధముగానే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో వజాయిత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుని వంటిది. Mind, like moon, is not self-luminous. స్వయం ప్రకాశకుడు ఆత్మనే. It is Atma which has got that ఆ self-luminosity. ప్రకాశమే బుద్ధి పైన, మనసు పైన, ఇంద్రియముల పైన, దేహం పైన పడి ఈ సర్వపుష్పమును కేవలం చైతన్యవంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. It is the light of this Atma which illumines all these other aspects of the body, the mind, the intellect. ఆత్మ and the life force. చైతన్యమే ఈ ప్రపంచమును నడిపించుతున్నది. It is this consciousness of Atma which is making this world function. చరాచర ప్రపంచమునకంతయు కూడాను ఈ చైతన్యమే మూలాధారం. For the moving and unmoving world, it is the cosmos which is the basis. కనుక ఈ మూలాధార తత్వమును మానవుడు విస్మరించటం చేతనే సమస్త కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. Man is subjecting himself to various problems, grief and sorrow because he is giving up this root truth. శరీర, ఇంద్రియ, మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధం లేదు. The joy and sorrow experienced by the body, the mind, the senses and the intellect do not touch the Atma at all. సూర్య ప్రకాశమును ఆధారం చేసుకొని అనేక మంది అనేక విధమైనటువంటి కర్మలను ఆచరిస్తారు. Different people carry on different activities from the light which they get from sun. కొందరు మంచి కర్మలు ఆచరించవచ్చు, మరికొందరు చెడ్డను ఆచరించవచ్చు. Some people may undertake meritorious activity. కొందరు Some పుణ్యకర్మములు, కొన్ని పాపకర్మములు చేయవచ్చు. Some people may do good work, some people may do కొందరు sinful work. ఉపకారములు, మరికొందరు అపకారములు గావించవచ్చు. Some people may undertake helpful activity, some harmful activity. కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు. But this action does not touch Atma. సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు. The results of action will never go to సూర్యుడు sun. కేవలము సాక్షిభూతుడు మాత్రమే. Sun God is only a witness. అదే విధముగానే శారీర, ఇంద్రియ, మనోబుద్ధుల యొక్క ప్రవర్తనల యొక్క ఫలితములు ఆత్మకు ఏమాత్రం కూడాను అంటావు. In the same way, ఆత్మ సాక్షిభూతుడు. the results of the actions of the physical body, the senses, the mind and intellect will not touch Atma. Atma is only a witness. కానీ మానవుడు శారీర, ఇంద్రియ, మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, సాధాత్మను పొందటం చేత
ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు. Man considers wrongly that this is Atma because he comes in contact with the senses, the mind, the ఈ intellect and the అన్నింటినీ body. మనసే మూల కారణము. It is the mind which is responsible for all these things. మనసే ఇన్ని విధములైన పరిణామములు పొందుతూ వస్తున్నది. It is mind which manifests itself in all these forms. మనస్సును మరిచినప్పుడు అంతా బయలే. Once you forget the mind, everything becomes. మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము. We have created one. ఈ భవనము లోపల పడక గది అని ఒకటి, వంట గది అని ఒకటి, భోజనాల గది అని ఒకటి, స్నానాల గది అని ఒకటి మనం వేరు వేరుగా నిర్ణయించుకున్నాం. In this bungalow, we have got different rooms. Bedroom, bathroom, kitchen room and dining room are the 4 rooms. అయితే ఈ భేద భావములు ఎక్కడ కనిపిస్తున్నాయి? But where do you get this kind of differences? మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి. We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial. అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది. Remove the walls that separate, then there will be only one common hall. అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే. In the same way, Atma Tattva is all దానిని pervasive. దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవడం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి. The real fact of Atma is forgotten because we have constructed the walls of the body, the mind, the senses and the ఇది intellect. సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం. It is all on account of the narrow thinking of man. విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు. This is not a divine, broad way of looking at things. కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణము. It is this attachment which is responsible for all the grief and the sorrow of the man. వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు Just as you can remove the husk from the rice after pounding it, శ్రవణ మనన నిత్యాసన ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది. in the same way, when you remove the body, the mind, the intellect and the senses which cover this Atma, by process of Sravana, Manana, Nididhyasa, you will be able to experience who you really are, your own real self. ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే. This body, senses, mind and intellect are like this husk which covers the grain. పొట్టును తీసిన మిగిలినది బియ్యమే. Once you remove this husk, what remains is rice. ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం. As long as there is husk on this rice, there will be again rebirth. ఈ పొట్టును మనం వేరు చేసిటమా ఈ బియ్యములకు పునర్జన్మ నవిద్యతే. ఇంక దీనికి జన్మనే లేదు. Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again. కనుకనే ఈ అన్నింటికి నీ బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే. Therefore, for the entire bondage, it is the body, senses, mind and intellect. అయితే which are అన్నింటి responsible. ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము. But Atma is found in equal measure in all these things. దీనికి మరొక ఉదాహరణ, One more example to illustrate this. అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది. When you touch an iron ball which is in the fire, then your hand gets burnt. ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం. We are telling that this particular iron ball is made hot. సరి అయినటువంటి జవాబు కాదు. This is not a proper reply. ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
It is not the iron ball which has burned you. గుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చి, It is the fire which is inside this iron ball which has caused that burning sensation in you. అయితే ఈ ఇనప గుండులో అగ్ని ఎక్కడ ఉంది? If that be so, where is the fire in this iron వెలుపల ball? ఉన్నదా లేక లోపల ఉన్నదా? Whether this fire is outside of this iron ball or inside of this iron ball. అంతర్బహిః సర్వవ్యాప్య నారాయణ స్థితా. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది. Inside and outside of this iron ball is this fire. మనము కాల్చినటువంటిది నిప్పైనప్పటికీ అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం. When it is the fire which has caused this burning sensation to us, we are accusing the iron ball and not fire. ఈ ప్రపంచమంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటిది. This entire world may be compared to an iron ball. ఇందులో సుఖ దుఃఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి. In this, we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things. అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి? What is it that is? శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి. It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or కాదు experienced by కాదు. this. ఈ ప్రపంచమంతా కూడాను అంతర్బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే. But the truth is, the inside of the world and the outside, it is only Atma which is pervading. సర్వమునకు ఆత్మనే ప్రమాణము ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు. The individuals who have not understood the fact that Atma is inside and outside of this world are only accusing in the wrong way. కనుక సమస్తమునకు మూల కారణము ఆత్మనే. Therefore, it is Atma which is responsible for దీనిని everything. దర్శించాలంటే మనం ఏ ఉపాయమును వెతకాలి? What is the strategy that we should have to have a vision of this ఇది Atma? వెతుకనక్కరలేదు. ఇది ప్రకాశమైనటువంటి ఒక స్థితి. There is no need for searching or seeking. It is లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు. It is not something which can be acquired. సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది. At all times, in all places, under all circumstances, ఉన్నదానిని వెతకటం ఎక్కడ? when it is so, we are having to search for వెలిగే Atma. దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వెరితనం. Is it not some kind of madness to search for light in the light itself with the help of ఇది another lamp? నిరంతరం కూడా నువ్వు ప్రకాశిస్తున్నటువంటి వెలుగే. Atma is luminous all the while and at all దీనిని times. ఇంకొక సాధన చేత దీన్ని వెతకనక్కరలేదు. There is no need for a special sadhana to seek Atma. తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు. Until man recognizes his own real nature, he deludes himself that Atma is in some other place. నిమురు కప్పిన నిప్పు వలె మన దేహ భ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుండాలి. It is like the ashes which cover the embers. The ignorance is covering our own Atma. కనుక నిజానందమైనటువంటి యొక్క నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడా మాయమవుతుంది. Once I recognize my true bliss, all the delusion disappears. ఇది నేను 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 And that is, it was the set I. నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతా ఇప్పుడు సృష్టింపబడింది. The entire creation has emerged only after this word I has నేనే emerged. లేకపోతే సృష్టి లేదు. If I is not there, there is no creation. కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి? What is this I then? అది ఎవరు? Who is that I? అదే ఉనికి. And that is the very basis. ఆ ఉనికియే సర్వుల ఎందుకు స్ఫురించుతున్నట్టు చేత దీనికి ఆత్మ అని మరొక పేరు. As this expresses itself in everyone, this has been called Atma. ఇదే బ్రహ్మ అని మరొక పేరు. Another name for the same entity is Brahma. దీనికి హృదయము అని ఇంకొక పేరు. Another name is heart. దీనిని అహం అని కూడా మరొక పేరు. Still another name is Aham. నేను
బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే. I, Unity, Heart, Brahma and Aham are all హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము. When we say heart, we are mistaking it for physical heart. ఇది కాదు హృదయం. That is not the real heart. హృదయమునకు ఒక పరిమితము లేదు. For heart, there is no specific place. సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం. The true heart is all pervasive. కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము. We are giving up this broad heart which is all pervasive and considering the physical heart alone as the true heart. ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాము. We are living our entire life on the basis of this one word, I. అదే అహం అహం అహం. And this I is Aham. ఆ అహమే బ్రహ్మ. This Aham itself is Brahma. నేను కుటుంబీకుడను అంటున్నావు. I am a family man, we say. కుటుంబీకులకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి. Before this word family man, you get this word I. నేను సన్యాసిని అంటున్నాడు. I am a sannyasin. ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి. Before this word sannyasi, I come. నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదములకు నేను అనే పదం ముందు ఉంటుండాలి. In this statement, I am a man, I come first, man next. కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి యొక్క పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది. When in this statement, I am a sannyasin, I am a family man, I am a man and I am a woman, once you remove these different words, man, woman, sannyasi, what remains is I. అన్నింటికి నేనే ఆధారము. This proves that it is I which is the basis for everything. నేను అనగా అదే ఆత్మ. When you say I, it is Atma. ఇట్టి సర్వత్రా సర్వజ్ఞుడై ఉండినటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం. We are forgetting this principle of Atma which is omniscient, omnipotent and omnipresent. కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు. This forgetfulness is responsible for making man subject to so many griefs, so many problems, so many types of. మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు. What we have to love is not the man, ఆత్మను ప్రేమించాలి. but we have to love Atma. కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగనటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం. Instead of loving Atma, which is the right thing, we are loving the physical body, which is a mistake. కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటి దృఢముగా నిలుచుకోలేకపోతుండాలి. That is why there is no self-confidence which is firmly established. నీకు తల్లి ఉంటున్నది, You have got, తండ్రి ఉంటారు, you have got mother, బిడ్డలు ఉంటున్నారు. children. కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా. Under all circumstances, you would be loving your mother, father and children. వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్లు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాము అని భావిస్తారు. One considers that one loves his parents and వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు. one experiences extreme grief if one's wife is unwell. కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు. One experiences that kind of grief when he identifies himself with the father, mother, wife or children. ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగముల వంటివే ఈ సంబంధములు. All these relationships are only passing clouds. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును ఇది నా ఆత్మ,
ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహంలో ఆవిర్భవిస్తున్నాయి. You are getting so many doubts because you don't have that firm love and firm relationship with నిజముగా నా Atma. తండ్రి అనేటువంటి భావం నీలో ఉండినటువంటి సమయంలో అతనిపైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి. You have got so much of firm love because you consider him as your father. అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటున్నది. You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on Atma. దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం. What is the reason for this kind of mistake? It is considering truth as untruth and untruth as truth. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే. It is Atma which is true and eternal and permanent. దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి మానవుడు Man who should have such firm faith on this truth, శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం. he is developing attachment on the physical and bodily relationships. కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంది. That is the reason why our faith is not steady and permanent. ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి. Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it. అది లేనంత వరకు కూడాను మనము స్థితప్రజ్ఞులం కాము. Without that kind of firm faith, you can never be a Sthitaprajna. నిజానందాన్ని పొందలేము. You can never attain truth. నిత్య సత్యమైనటువంటి స్థానాన్ని చేరలేము. You can never reach a state which is permanent. కేవలము ఇవన్నీ ఇప్పుడు భ్రాంతుల యొక్క స్వభావములే. All the other things are mere delusions. భ్రాంతి ఉండినంత వరకు భ్రమ మనకు దూరంగా ఉంటుంటుంది. As long as you have delusion, Brahma will be distant from you. కనుక ఏనాడు మనకు భ్రాంతి వదలునో అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. The moment you give up delusion, Brahma's vision సర్వుల becomes యందు clear. ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి. We should firmly believe that in every human being the same divine entity is existing. అప్పుడే ఈ ప్రపంచమునందు ఏ విధమైనటువంటి భేద భావములకు అవకాశం ఉండదు. There will be no room then for any differences in the world, కలతలకు కల్లోలములకు ఏమాత్రమూ అవకాశం ఉండదు. for quarrels and misunderstanding and fights. There would ఈ be no room. రాగద్వేషములకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. There would be no room also for likes and భిన్న dislikes. భావములను పెంచుకొని రాగద్వేషములను అభివృద్ధి గావించుకొని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినమునకు అడుగడుగుపోతుండాలి. Man and human nature is deteriorating day after day because he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions. కనుక మానవత్వములో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ప్రతి విషయమునందును నేను 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 అంటుంది. ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అదే ఆత్మభావం. That principle of I is principle of Atma. ఈ ఆత్మభావమునందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం. Once you are firmly established in this feeling of Atma, you have సమస్త reached the సమస్యల goal. పరిహారమునకు ఇదే మూల కారణము. This destroys all doubts. ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది. Today's world is full of problems. ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే. Likes and dislikes are responsible for all these రాగద్వేషములకు మూల problems. కారణము స్వార్థమే. Selfishness is responsible for likes and dislikes. స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే. The self-interest is responsible for selfishness. ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే. And it is the delusion on the ఈ దేహ attachment of the భ్రాంతికి body. మూల కారణము మనస్సే. Mind is responsible for this delusion of the body. మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైన మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము. Once you offer and dedicate your mind entirely to God, you have caught hold of the real కనుక mantra. మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము. The first mantra, the root mantra of God is this principle of I. దీనినే సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. The Sanskrit equivalent of this is Aham,
and we have to sanctify ఏది our life. చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి. Whatever you see, whatever you hear, whatever you speak, whatever you do, you should do it with the feeling of Atma. ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి. There are two types of I here. మనసుతో కూడిన ఐ ఒక్కటి, One is I associated with the mind. ఆత్మతో కూడిన ఐ ఒక్కటి. Another associated with అనగా Atma. ఆత్మభావమే ఐ. That is, the feeling of Atma is the I. ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి. This real I, once it is associated with the mind, this becomes Ahankara, ego. ఈ ఆత్మతో కూడినటువంటి ఐ The I associated with Atma, ఆనందముతో చేరినప్పుడు when it becomes సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది. one sees everything as the same. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం. What is truth is there is only one truth, but different people are describing it differently. If you experience unity in this diversity, you have experienced this Atma Tattva. ప్రేమ స్వరూపులారా, Embodiment, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది. embodiments of divine love, everything undergoes change. తన క్షణములకు అనేక విధమైన మార్పు చెందుతున్నది. Changes are occurring from moment to moment. ఈ మార్పులకు మూల కారణము మనస్సే. It is the mind which is responsible for this kind of changes. ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము. The root cause of the basis of the entire world is the formation of the thought. ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది కానీ స్థిరమైనటువంటిది కాదు. Mind is always fickle. It is not steady at all. దీని స్వభావమే ఇంత. That is its very nature. ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు. Once you merge this mind with divinity, mind will not have separate కనుక అనేక existence. మంది అనేక సాధనలు చేస్తున్నారు. Different people carry on different sadhanas. ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావముది. All these sadhanas are a type of delusion. ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు. All these sadhanas are taken up in order to satisfy the mind. ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు. All the sadhanas performed today are performed through the ఈ mind. మనో సంబంధమైన సాధనలన్నీ కూడా కేవలము అనిత్యములైనటువంటివి. All these sadhanas associated with the mind are impermanent, transitory. సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు. There is nothing like sadhana and sadhya, two things. జ్ఞానము జ్ఞాని జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు. There is nothing like the meditator, the meditation, and the thing meditated upon. ఉన్నదంతా ఒక్కటే. There is only one thing which is existing. అనాత్మభావము దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది. If you remove the anatma bhava from you, what remains? కనుక నీవు సాధన చేయతలంచినప్పుడు When you want to undertake sadhana, ఆత్మభావమునే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్న అదే నిజమైన సాధన. establish the feeling of atma in your heart, then the sadhana becomes అతి fruitful. విశ్వాసము లేక ఎన్ని రకములైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా మనోకల్పితముల యొక్క ప్రభావమే. Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless. సూర్య వేడిమి చేత ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు, Clouds which are formed on account of the rays of the sun falling on water, తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి. these clouds are covering that very sun. which అదే is విధంగా forming. ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి యొక్క In the same way, those thoughts which have come from atma, మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి. the clouds of these thoughts in the form of mind are covering atma itself. కనుక ఆత్మను అడ్డు చేయనది మనస్సే. It is the mind which covers atma. ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది. Destroy the mind. What remains is atma. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి? What is mind then? కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు. Mind is the conglomeration of all the delusions. put మన together. భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి. Suppress all the delusions. Remove all the delusions. కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
But today's sadhakas call themselves sadhakas and devotees, but their desires are growing day by day. వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది? How can one reach the state of ఇది Atma? సాధ్యమే కాదు. It is not at all possible. క్రమక్రమేణా మన స్వప్రయోజనాలను అడగదొక్కాలి. Gradually we should remove self-interest and selfishness from us. కనుక ఈ స్వార్థం అనేటువంటిదే మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారముగా గావిస్తున్నది. For all these perversities in man, it is this mind and selfishness which are responsible. ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి. We should make effort and endeavor to develop broad-mindedness in the world. ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నాలు కలుపుతున్నారు. For bringing about change in the world, various efforts are వ్యక్తి made. మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది? How can you change the world without changing the man? వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము. World is a conglomeration of men. కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి. If you want to change the world, in the first instance you have to change the వ్యక్తి man. ఎందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి. You have to remove the evil tendencies in man in the very first instance. పవిత్రమైన భావాల వ్యక్తి యందు అభివృద్ధి గావించుకోవాలి. Develop good thoughts in man. వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది. When the individual is good, the society will be good. సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా When the రూపొందిపోవచ్చు. society is good, the nation will be good. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి. Embodiments of divine law. We have to sanctify our own individuality by filling ourselves with good ఎన్ని thoughts. చదువులైనా చదవచ్చు, One may study any amount of ఎన్ని education. పదవులైనా ఏడవచ్చు, One may occupy, ఎంత ధనమునైనను ఆర్జించవచ్చు, one may earn a lot of ఎంత money, కీర్తినైనను సంపాదించవచ్చు. earn a lot of reputation, ఇవన్నీ శాస్త్రమా? or all these. తన తత్వాన్ని తాను గుర్తించుకొనక ఏమేమో నేను దర్శించినాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే. Without having a vision of your own real self, if you get a vision of various people and persons, తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? if a man does not know who he really is, what is the use of his knowing anything else? లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు. Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself. ఇది and his కాదు own మనం heart. చేయవలసిన ప్రయాణము. This is not the journey which we have to undertake. మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి. Introvert your mind. బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది. As long as mind goes outside, what you see is the only ఈ external ప్రపంచం world. ఉండినంత వరకు సుఖదుఖములు మనకు తక్కువ. As long as there is external world, you will be full of joy and ఎంతో sorrow. దూరం మనం పోనక్కర్లేదు. There is no need for going. నిద్రలో మనకు ప్రపంచం లేదు. In deep sleep, you don't have the world. ప్రపంచం లేనప్పుడు మనసు లేదు. When there is no world, there is no mind. మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు. When there is no mind, there is no joy or sorrow. ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం. We have controlled our joys and sorrows by removing mind in the కనుక deep మానవుడు state. నిత్య శాంతి సంతోషం కావాలనుకుంటే మొట్టమొదటి మనసును అరికట్టాలి. If you really want to enjoy bliss in life, control మనసును the mind. పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి. Divert your mind towards God. ఆ వైపున నడిపించాలి. You have to make the mind move. అదే towards God. నిజమైనటువంటి సాధన. That is real sadhana. అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం. All the other types of meditation and japa are a waste of time. మనసును మార్చుకోవాలి మొట్టమొదట. In the very first instance, you have to transform మనసు your mind. మారక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు. Without change of mind, any change in the man, గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు. without changing the qualities, change of clothes will not do much. కనుకనే ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటి గుణములు మార్చుకోవాలి. Therefore, we have to change our own qualities. అవి today. సద్గుణములుగా మారాలి. There is need for a total transformation of bad qualities into good qualities. దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి. We have to transform them into divine thoughts. ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ. This is the real message. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు. Today is Guru Purnima day. పూర్ణిమ అనగా ఏమిటి? What do you mean by Purnima? అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
Purnima refers to full moon. Moon. ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్య కీర్తన లోపల లీనమైపోవటము. All these 16 aspects which moon has will be full on that particular day. కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసులందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి. There are 16 aspects in the mind which is a reflection of moon. ఆరిషట్ వర్గములు 6. 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము. desire, anger, greed. ఈ ఆరింటి ఎందును 2 తమో గుణము, రజో గుణము. Out of these 6, there are 2. ఇవి 8. Tamoguna and Rajoguna. These two join. మదములు. All these are 8 tribes. కుల మదము, ధన మదము, విద్యా మదము, యవ్వన గమనము, సౌందర్య మదము, The pride of caste, the pride of money, తపమలము, the pride of సత్యమలము, కుల మదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 రెండు చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు. Man is having 16 aspects in the form of ఈ these 16 16. గుణములు కూడాను ఏనాడు మనము అత్యధికము గావించుకుంటున్నామో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాము. Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man. అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాము. Once we transcend all these qualities, we really become a man with all its fullness. అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు. That state of fullness and perfection is called Purnima. ఈ full moon. పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు. That is a real preceptor who brings us to the state of perfection. గురువు and అనగా fullness. కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు. When we say Guru or preceptor, he is one who has transcended the qualities and who does కానీ not have any form. దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్ళే గురువులు అవుతున్నారు. But today, unfortunately, the preceptors are full of qualities. ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు. The disciples today seem to be much better than the శిష్యులు preceptors. త్యాగం చేస్తున్నారు, The disciples are undertaking గురువులు sacrifice. పోగు చేసుకుంటున్నారు. The preceptors are acquiring. కనుక they have ఈనాడు developed లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యువో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది. That is the reason why in today's world it is difficult to say who is the preceptor and who is the disciple. మానవుని ఎందుకు నువ్వు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి. There is some kind of innocence developing even in them. ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గరికి పోయి మంత్రోపదేశం చేసుకోవాలి. Whenever any person sees someone elderly or great, ఏమిటి ఈ he wants to go మంత్రోపదేశములు? and get some mantra. What is this type of mantra? నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము. If you know your own real nature, that becomes real mantra. నీ మంత్రం నీ చోటనే ఉంటుండాలి. You have got your real mantra with నీవే you. మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడవు. You are the very form of mantra, yantra and tantra. నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము. Your inhaling and exhaling is the real అదే mantra. సో హం సో హం అదే మంత్రము. In your inhaling, there is this mantra going on. So, నేనే అది, అదే నేను, నేనే అది, అదే నేను, అదే మంత్రం. this mantra repeats, I am that, that am I. I am that and that am I. ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం. Your physical body is the yantra or the machine. తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రము. What is the tantra then? Your heart ఈ is the మంత్ర tantra. యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుండి నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు. When you are yourself a combination of mantra, yantra and tantra, ఎంత అజ్ఞానుడవు. you are approaching another person for mantra. ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధన చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా? What an ignorant person you are, and how can mantras from other person save అసాధ్యము, you? అసాధ్యము, అసాధ్యము. It is impossible. Nothing can save you. నీ గురువు దైవం ఒక్కడే. Your guru is God. ఆ గుణాతీతుడు అతను ఒక్కడే. He is alone who has transcended all రూపరహితుడు అది qualities. ఒక్కడే.
he is the one who does not have real అజ్ఞానం form. అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతనొక్కడే. He alone can remove the darkness of ignorance and confer the light of అంతే కాని illumination. ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకొని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము ఇది పూర్ణ అజ్ఞానమే. It would be a great ignorance if you approach wrong person and take some mantra and become further. వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా గావించగలరు? A person who is himself in bondage, how can he free you అనేక from the bondage? భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు? A person who is full of delusions, how can he free you from delusions? తానే భిక్షమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడవుతాడా? If he is himself a beggar and starving, how can he feed కనుక you? నీవు గురువుల కోసం నీవు వెతకనక్కర్లేదు. Do not go in search of guru. నీ ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో. Confirm and steady your ఆత్మానందములకై నీవు ప్రాకులాడు. aspire to have the bliss of నేనే ఆ Atma. ఆత్మ అనేటువంటి విశ్వాసం అభివృద్ధి పరచుకో. Develop the feeling that you are yourself the Atma. అదే నిజమైనటువంటి యొక్క బోధ. That is the real message. మర్మమెరిగిన మనుషంలో మనసే వారికి గురుడండి. The ఆ moment సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం. the moment that you really know who you are, mind disappears and that it really becomes కానీ guru. ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు. For this Gurutva, there is nothing like a particular time, a particular circumstance or any such condition. మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి మధ్యాహ్నము రాత్రి. For a man who is full of this mind alone, different times, like morning, మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధంలో. all these bondages are only for a man with మనోతీతమైనటువంటి mind. అతీతమైనటువంటి వానికి ఏది లేదు, సర్వం ఒక్కటే. Transcend the mind, everything becomes the same. అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది. Only when we have self-confidence, we can attain that state. ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము. Embodiments of divine love. We are considering worshipping gurus is an important thing of Guru ఈ Purnima. గురు పౌర్ణమి వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం. When there is Guru Purnima, there will be a lot of income for these so-called కానీ gurus. నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన. For a true guru, this is a great responsibility. There is no income for నిజ him. గురువులు దీనిని ఆశించరు. True gurus will never aspire to have this. ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు. Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima day. కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులను పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ త్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ. ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం. The real Gurutva is recognizing that there is only one Guru who is the mother, father, the preceptor and everything else. అయితే ఈ శ్రవణ మనన నిత్యాసనకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి. But we have to observe some rules and regulations when we are కొన్ని undertaking సాధనలు కలపాలి. Sravana, Manana, Nidhyasa. అంతేకాదు ఈ సాధన నిమిత్తమై నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు. For doing sadhana, you need not resort to gurus. నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి. Develop the true Gurutva which is within you. గురే లేని వాడికి గురువేం చేయగలడు? The one who has no goal at all, what is it that the Guru can do? గురువుల వలన మనం ఏదో గమ్యం చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి. It is a type of delusion to think that we can reach the goal. నీ ప్రసక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. You can reach the goal only through your self-effort, self-confidence and self-will. పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున. You have got flowers, needle and thread. Can they become a garland by itself? కానీ దీన్ని కుట్టేవాడు ఒకడు ఉండాలి కదా. There is someone who has to make the garland out of it. ప్రణతి, నూనె, ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున. There is a container, oil and wick. Can it light itself? దీన్ని అంటించేవాడు ఒకడు ఉండాలి కదా.
There is need for someone who has to light this. స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున. There is gold and diamonds. Can jewelry be made by itself? దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా. There is need for someone who can make this. కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధంగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే. It is only God who can ignite and who can bring out కనుక the నీవు divine చేయవలసిన feeling కాలం in you. నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన కలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు. When you are discharging your duties, surrendering to God, God will బోధించడమే give you కాదు all the- సాక్షాత్కరిస్తాడు. Not merely does He teach you, He will give you this real vision also. సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు. When you say that getting a vision of a person doesn't come from somewhere. సర్వత పాణిపాదం సర్వతోకి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి, ఇచ్చేది ఎక్కడికి. When God is found everywhere, where has He to go? Where has He to come from? తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వారికి మాత్రమే ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనం ఇచ్చాడు అనుకుంటున్నాం. Only to a person who thinks that there is some God other than himself, God comes to ఇది me. అల్పభావముల యొక్క స్వభావమే. All such feelings are wrong feelings, narrow feelings. దైవము సర్వత్రా ఉన్నది, నీవే దైవము. God is everywhere. In fact, you are God. ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు. It is on account of the association of the body, mind, senses and intellect, you are forgetting your real self. కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు. And therefore you are deluded. బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నానని భావిస్తున్నావు. You are thinking that the external world is deluding you. కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం. On the basis of the moving clouds, you are thinking that కానీ moon is కదిలేది moving. మేఘాలు. It is the clouds which move. మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. While traveling in a train, you get the feeling that the trees and the mountains are moving and not the train or you. కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది. Truly speaking, everything is within us. తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్నవాడవుతాడు. Once a person recognizes who he really is, he would have understood everything else. అపరాధము మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం. We are bound by our own body. మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం. We are bound by our own mind. కనుక ఈ మనోదేహములనేటువంటి యొక్క స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు. Once we recognize the real nature of the body and mind, we become what we really are, and that is everything ప్రేమ else. స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపులుగా మారుతారు. Embodiments of divine love. It is one mantra which you will have to chant continuously, and that is I am Brahma, I am Brahma. Once you do it, you really become Brahma. కేవలం itself. మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు. By merely word of mouth, if you declare to yourself that you are Brahma, సత్యాన్ని గుర్తించి వర్తించాలి. you have to recognize the truth and then conduct yourself in the light of your ఉన్నది recognition. ఒక్కటే. Truly speaking, there is only one thing which is existing. ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి. We have to love this unity with all our heart. With the ఆ total ప్రేమనే soul. ప్రేమను చేరుస్తుంది. It is that love which will link up with the other ప్రేమ love. లేకుండా మనం దేనిని పొందడానికి వీలు కాదు. Without love, we cannot reach anything else. కాన ప్రేమతత్వాన్ని మనము ప్రేమగా మార్చుకోవాలంటుంటే ప్రేమతోనే మనం మారాలి. If we want to reach love, we have to reach love only through love. ఇది కేవలం మనోభావాన్ని దూరం గావించుకోవాలి. Make distant your own mind. ఇట్టి నిజతత్వాన్ని మీరు గుర్తించుకొని ఎచ్చట ఉండినప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకొని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments that are performing, and live in that truth and that experience. ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు,
ఇంద్రియం మనము కాదు, అంతఃకరణ మనం కాదు. In everything that we do, we have to tell ourselves, I am not the body, I am not the mind, I am not the senses, I am not the intellect, I am not the ఇదంతా antakarana. భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి. We should always consider all these as gifts of God. వీటిని సద్వినియోగపరచుకోవాలి. We have to put them to proper use. సద్వినియోగం ఏ రీతిగా? How can you sanctify them? దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది. When you do everything with a feeling of offering to God, everything becomes sanctified. కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురు పౌర్ణమి కోసం మనం కాచుకోనక్కర్లేదు. We need not wait for the sake of Guru Purnima for 1 year. మనము కూడాను మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి. Moment to moment, we have to transform our mind. విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. We have to develop broad-mindedness. సంకుచితమైనటువంటి భావాలు పెంచుకోవాలి. We have to remove narrow feelings in us. అన్ని పనులు ఎందుకు నువ్వు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి. In everything that we do, we have to develop the divine feeling in us. ఇదే నిజమైనటువంటి సాధన. This is the true sadhana. అంతేగాని పొద్దున సాయంకాలం జపమాల పట్టుకొని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు. Without following this particular path, if we go on turning the japamala only at specific time, సాక్షాత్కారం అంటే ఏమిటి? what do you mean by sakshatkara? సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిత, అదే సాక్షాత్కారం. Real sakshatkara is thinking of the Lord Hari at all times. సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. The true form is sakshatkara. సర్వ వేళ ఎందుకు నేను ఆత్మతత్వాన్ని అని భావించుకోవటమే సాక్షాత్కారం. Thinking yourself as Atma Tattva at all times is సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. This is called self-realization. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి? తనను తాను గుర్తించుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్. Realizing who you really are. సెల్ఫ్ అనగా ఇక్కడ రెండు. There are two things about this. దేహం అనేది ఒకటి, ఆత్మ అనేది ఒకటి. One self is relating to body. Another self is ఈ relating దేహం to అనిత్యమైనటువంటిది. this physical body is impermanent. ఆత్మ సత్యమైనటువంటిది. Atma is permanent. ఇది ఏకమైనటువంటిది. There is unity. అదే నా యొక్క స్వరూపము. That is my real form. ఇది దేహం నేను కాదు. This body, I am not. ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుండాలి. I get one more body on account of the attachment to the actions which I do and the results thereof. కనుక నీ స్వభావం ఈ స్వభావం. This swabhava is swabhava. ఆత్మ. Swa refers to Atma. ఆత్మభావమే స్వభావం, కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం. Considering yourself Atma is your real nature. On the other hand, if you consider yourself as a తప్పులు human being, చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా నువ్వు మానవుని యొక్క స్వభావములు కాదు, పశువు యొక్క స్వభావం. committing mistakes, committing sins, harming others is the nature of animal, not the nature of man. తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం. It is rather ignorance to say that you are a human being. మానవుడు Therefore, you are committing తప్పులే mistakes. చేయకూడదు. Man should not commit mistakes. ఏదో తెలుసో తెలియక నువ్వు తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి. Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not commit అందరికీ mistakes. ఈనాడు పశువులమని అనిపించుకుంటున్నారు. Today, we are rightly called animals and not men. పశువు అనగా ఏమిటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిదే పశువు. An animal is one which has always externalized its మానవుడు vision. అంతర్దృష్టి కలిగాడు కావాలి. Man has to become అన్ని బయట పోతుంటే ప్రయోజనం లేదు. If one goes on defending oneself, one will never save himself from fall. కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరివిత్తనే. What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred, ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. develop the feeling of Atma in you. ఏది జరిగినా తద్వారానే జరుగుతుందని, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీలు లేదని విశ్వసించాలి. You have to firmly believe that whatever you do, it is done with the help of Atma ఈ alone. శ్రవణమన నిత్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి. You have to chant the name of the Lord. If you have to develop Shravana, Manana, ఎక్కడికి Nididhyasana, వెళ్ళినప్పటికీ wherever you go,
ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి. After having got this sacred tongue, we should not use it to criticize others, to talk evil things, to hurt others and harm others. We have to chant the name of the Lord. ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు. We should not search for fault. అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి. We should get a vision of Atma in every human being. ఇతరులు ఎందుకు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా? Do you know who searches for faults in others? కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే. Dogs search for footway and the wicked people search for faults in others. మంచిది వెతుకు. నీవు మనిషి కదా, కుక్క కాదు. You are not a dog, you are a man. You should not దోషం ఉన్నప్పుడే నీ దృష్టిలో అది దోషరహితంగా నీవు భావించు. let them have defects. Don't bother about that. ఇలాంటి సద్భావములు, పవిత్రమైన భావములు మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం. We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us. ప్రేమ స్వరూపుల సర్వులను కూడా మనం సేవించాలి. Embodiments of divine love. We have to serve all. మనము ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించటం కాదు. ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి. It is not sufficient to worship one photo or one particular figure. We have to worship the entire universe. ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. We have to firmly believe that Atma resides in everyone. ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు. ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have. మనం నడచడానికి ఎంత అభ్యాసం చేశాం, How much of practice have we మాట్లాడటం ఎంత done? అభ్యాసం చేశాం, Walking, talking, తిరగడం ఎంత అభ్యాసం చేశాం, eating. ఇది కూడా అంతే. అభ్యాసం చేస్తూ ఉంటుంటే శ్రేయోహి జ్ఞానోభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం ఆ శాంతి మనకు లభిస్తుంది. Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind. ఒక్క తుచ్చమైనటువంటి BA MA చదువుకోవాలనుకుంటే ఎంత కష్టపడుతున్నారు, ఎంత అభ్యాసం చేస్తున్నారు. What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree. సున్నుంటిస్తే అమృతపుత్ర, నీవు అమృతపుత్రుడవు అనేటువంటి యొక్క ఈ డిగ్రీని మనం తీసుకోవాలంటే మనం ఎంత అభ్యాసం చేయాలి. If you want to get the degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in? కనుక మనం ఆత్మస్వరూపము అనేటువంటి ఒక దీనిని మనం పొందాలి. We should experience and feel that we are the embodiment నేను of Atma. పాపిని అని కానీ, నేను బలహీనుడని కానీ, నేను ద్రోహిని కానీ ఇలాంటి తుచ్చ పదములు మనం ఏమాత్రము ఉపయోగించుకోరాదు. We should never use the mean description about ourselves that I am a mean person, I am a ఇవన్నీ weak బలహీనత person. యొక్క లక్షణాలు. All these are different types of weakness. నేను ఇంత పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా, నాకు ఆ శక్తి ఉన్నదా అని ఏమాత్రము సందేహించరాదు. One should never doubt whether one has so much of capacity to do any particular ఆ work. విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు. If you have firm faith in you, you can do anything. కనుకనే వేదాంతము నాయమాత్మ బలహీనే లభ్య, నీవు ఆత్మ బలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి. That is why spirituality tells that one should never have that weakness about నాకు himself. లేదు 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 అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది. If you go on telling yourself that you don't have a particular thing, నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి. you should develop that kind of courageous feeling. You can accomplish, you can do many things, then you will be able to do it. ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. You have to develop this kind of courage and confidence in you. అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం. We are making so much of effort for lowly ఈ అల్ప సుఖములు satisfaction. ఎంతకాలం? Or how long these satisfactions ఇది last? కేవలం అతికిస్తున్న ముక్కు వంటివి. This is something like a nose stuck to the face. ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో. When this body will be destroyed, we will be నిత్య not know. సత్యమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. We are not making any efforts to develop confidence in self and Atma. ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు. The real sadhaka is one who makes effort in that అతనే way. ధన్యుడు.
he is really fortunate one. అతని సర్వత్వాన్ని కూడా అందుకోగలిగినటువంటి అర్హుడు. He is having the deservedness to attain the unattainable. లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు. You may enjoy the కానీ world, ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి. but you should consider everything as the gift of సర్వకర్మ God. భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క తత్వంతో మనం ఉండాలి. We should live the life with the feeling that everything is for the glory of the Lord, for the satisfaction of the Lord. కనుక మన జీవితము భగవత్ అస్తిత్వమునికే మనము ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు. We should offer our life to the Lord and to nothing else. తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి. God has given this, let us offer it to Him alone. అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు. People perform different types of charity. ఉత్తరప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది. There was a very good pious lady in Uttar Pradesh. ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది. Within whatever she had, she used to undertake a lot of 10 charity. మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం. Whenever she approached an idol of God, she used to bend down her head and walk up. ఆమె మిత్రులందరూ కూడా ఆమెను హాస్యం చేసేటువంటి వారు. All her friends used to make fun of her. ఏమిటమ్మా నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పి అనేటువంటి వారు. What mother, you perform so many types of charity, no one else does all this. You should go with a head up because you are doing so much of charity. నాయన భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె. She used to say, well child, God gives me in thousands of hands. I am only handing over it one hand. అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత సహస్ర అస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు. Is it not a sense of shame that you should have when you are receiving from God in అందుకోవటానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు. For receiving, thousands of hands come forward. For giving, not even ఇది one hand. సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది. She told that this is not a good state at all in this society. కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం 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 చేయాలి. Who should develop that kind of sacrifice in అందుకోసం nature? వేదం నందు నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు, ఈ త్యాగం నుండే నిజమైన మనకు యోగం ఉంది. That is why it is said in Veda that only through sacrifice and tyaga, శారీరకంగా సేవ చేయాలి, you should use your body to serve మానసికంగా others. సత్చింతన సల్పాలి, Through mind, you should think ధనరీతిగా త్యాగం చేయాలి, and use your money. దరిద్రులను పోషించాలి, You should use your money. విద్యా వైద్యాలను కట్టించాలి, You should build, బీదలకు తగినటువంటి యొక్క సహాయకారుగా మనం నిలిచాలి. give some support for poor and అదే forlorn. నిజమైనటువంటి యొక్క జీవితం. That is a true life. అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిసిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం. Just because we are having money, if we only become selfish and strong, what is the use? దీనికోసం మనం పుట్టలేదు. We are not born for the శరీర sake of it. మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి. Body is given for performing righteous acts, perform right activity and undertake sacrifice. ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందుకును తోడ్పడితే ఎందుకును మన కర్మను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి. Embodiments of divine love. Time must be sanctified by using it for serving others and for doing good acts. ఏది చేసినా దైవభావంతో మనం చేయండి. Whatever we do, we should do it with a feeling of divine దీనికంటే feeling. మించినటువంటిది మరొక సాధన లేదు. There is nothing which is greater sadhana than స్వార్థం this. కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు. For the sake of your own selfishness, నీ you నిమిత్తమై can నీవు take తపస్సు penance. చేయడం కూడా ఒక పాపమే. For your own sake, doing even penance, ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది. it becomes extremely selfish. ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు. We should not undertake such పరార్థంలో మనం sacrifices. ప్రవేశించాలి. We should enter into, నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి. even your sadhana should become useful for 10 others. కనుక మనం స్వార్థపరులు కాకుండా We should not become selfish people. పరార్థ భావాన్ని పెంచుకొని We should develop the feeling of పరమాత్మ Paramattha. భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి. We should live a life with a feeling of ఇతరులు ఏ divinity. రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్గా తోస్తుంది.
This would be a type of animal నేను life. నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి. We should not journey only to ourselves and సమాజం family. లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది? Without society, where is your కుటుంబం family? లేకపోతే నీవెక్కడున్నావు? Without family, where are నీవు you? నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి. Yourself and your family are dependent కాబట్టి upon సమాజ society. క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. We should always keep in view the సమాజం welfare of the అభివృద్ధిని మనం society. దృష్టిలో పెట్టుకోవాలి. We should always keep the welfare of the society. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి. We should always wish and aspire the welfare of all అదే people in the world. విశాలమైన హృదయము, That is the type అదే of విశాలమైన broad-mindedness, భావము. broad feeling also. ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది. We can experience divinity only in that broad feeling and broad work. కనుక భగవత్ చింతన చేత, With నామస్మరణ చేత thinking of the Lord, కర్మలను మనం పవిత్రముగా ఎంచుకోవాలి. we should sanctify all our అదే actions. శ్రవణ మనన నిత్యాసనం. That is the meaning of Shravana, Manana and Nididhyasa. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ. जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन हरि भजन हरि नाम बिना आनंद हरि नाम बिना आनंद हरि भजन हरि नाम बिना आनंद हरि भजन प्रेम मुदित मनस कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम,
सुख राम 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 श्री राम राम पापद के दुख से लेत राम पापद के दुख से लेत राम समुद्र सुखदनाव एक राम परम गोप्य परम दीय मंत्र राम गोप्य परम दीय मंत्र राम संत जनर सदा बसत निज राम नाम